నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 29. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఇషాన్వి, నాపై కోపం ఫుడ్పై చూపించకు. టైం 2 అవుతుంది. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు తింటే గానీ నేను తినను. తినవే ప్లీజ్ అని అడిగాడు ప్రేమగా. తినకపోతే తినకు, ఐ డోంట్ కేర్ అంది రెక్లెస్గా. మొగుడిపై కొంచెం కూడా కన్సర్న్ లేదే నీకు? సరే, నా గురించి కాకపోయినా నీ హెల్త్ కోసం తిను. తినకుండా ఉంటే ఇంకా వీక్ అవుతావు. ఆఫీస్కి వెళ్ళలేవు. కొంచెం తిను. ఇటివ్వు, నేను తింటాను అని ప్లేట్ తీసుకోబోయింది ఇషాన్వి. హ్యాండ్కి నీడిల్స్ ఉన్నాయి, నొప్పిగా ఉంటుంది. ఈ ఒక్కరోజుకి నా చెయ్యి అప్పుగా తీసుకో నవ్వుతూ అన్నాడు అదు. మూతి ముడుచుకుని కొన్ని క్షణాలు చూసిన ఇషాన్వి నోరు తెరిచేసరికి అమ్మయ్య అనుకుంటూ తనకు తినిపించాడు అదు. ప్రేమగా చూస్తున్న అతని చూపులను తప్పించుకుంటూ 2 ఇడ్లీ తినేసి ఇక చాలు అని చెయ్యి అడ్డుపెట్టింది ఇషాన్వి. ఇంకొకటి అంటూ అదో గోరుముద్దలు తినిపిస్తుంటే తన నాన్న గుర్తొచ్చి ఇషాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుని సైలెంట్గా మరో ఇడ్లీ తినేసింది. ఆమెకు వాటర్ తాగించి హ్యాండ్ వాష్ చేసుకున్నాదో. తడి చేత్తో ఆమె పెదవులు తుడుస్తుంటే ఆమె దృష్టి అతని పెదవుల మీదకి మళ్ళింది. దగ్గరగా చూస్తే ఆమె పంటిఘాట్లకు కాస్త చీట్లిపోయి కనిపిస్తున్నాయి అతని పింకిష్ పెదవులు. తన పెదవులపై నిలిచిన ఇషాన్వి తీక్షణమైన చూపుని గమనించినాదో కొంటెగా కళ్ళెగరేయడంతో వెంటనే చూపు మరల్చుకుంది. చిన్నగా నవ్వుకున్నాదో. ఆకలిగా ఉండడంతో ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇషాన్వి పక్కన బెడ్పై పడుకోబోతుంటే, ఏయ్ ఏం చేస్తున్నావు? పేషెంట్వి నువ్వా నేనా అంటుంది ఇషు. నువ్వు పేషెంట్వి అయితే నేను నీ మెంటల్ డాక్టర్ని. దిస్ పేషెంట్ నీడ్స్ మెంటల్ డాక్టర్ అన్నాడు నవ్వుతూ. కొంచెం ఎక్కువైనట్టు లేదు? ఎక్కువైంది. నాకు నీ మీద ప్రేమ, నీకు నా మీద కోపం. ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అయిపోవే. నాకు చైర్లో నిద్ర పట్టదు. నువ్వు ఎలా ఉన్నావో మళ్ళీ నీకేమవుతుందన్న టెన్షన్తో అస్సలు నిద్ర పట్టదు. పక్కనుంటే హ్యాపీగా పడుకోవచ్చు అంటూ బెడ్పై వాలిపోతాడు. ఇదేమైనా నీ ఇంట్లో బెడ్ అనుకున్నావా? ఇద్దరిని ఫ్రీగా అకామిడేట్ చేయడానికి ఎక్స్ట్రా బెడ్ వేయించుకో. చెప్పాను కదా నేను కనిపెట్టుకుని ఉండాలి అని. నాతో వాదించి నీ ఎనర్జీ లాస్ అవ్వకుండా హాయిగా పడుకో అని కళ్ళు మూసుకున్నాడు. అతని గుర్రుగా చూసి స్ట్రేట్గా తిరిగి పడుకొని ఉంది. ఇద్దరూ అతుకుపోయినట్టుగా ఉన్నారు ఆ బెడ్పై. ఈడియట్ అని తిట్టుకుంటూ అతని బెడ్పై నుండి తోసేయడానికి తన బాడీతో పక్కకు నెట్టేస్తూ ఉంటుంది ఇషాన్వి. కొంచెం కూడా కదలకుండా స్టిఫ్గా పడుకొని నవ్వుకుంటున్నాడు అదు. బండరాయి అని తిట్టుకుంటూ ఇషాన్వి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కళ్ళు మూసుకోగా కళ్ళు తెరిచి ఆమె వైపుకు తిరిగిన అదవ్ విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఆమె వదనంలోకి చూస్తున్నాడు. కళ్ళు తెరిచి చూసింది ఇషాన్వి. ఏం చేస్తున్నావు నువ్వు? డాక్టర్ నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు కదా, అందుకే చూసుకుంటున్నా అన్నాడు నవ్వుతూ. మూతి బిగించి కళ్ళు చిన్నగా చేసి గుర్రుగా చూసింది ఇషాన్వి. నేను చూస్తే నీకు ప్రాబ్లం ఏంటి? డిస్టర్బ్ అవుతున్నావా? చిలిపి నవ్వుతూ కళ్ళెగిరేశాడు. అంతలేదు అని ఇషాన్వి కళ్ళు మూసుకోగా నవ్వుతూ ఆమె పక్కన వాలిపోయిన అదు సీలింగ్ వైపు చూస్తున్నాడు. ఫ్యాన్ కన్నా వేగంగా అతని మైండ్లో ఇషాన్వి గతం గురించిన ఆలోచనలు తిరుగుతూ అతనికి నిద్ర లేకుండా చేయగా నీరసం మెడికేషన్ మత్తు వల్ల వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఇషాన్వి. కాసేపటికి నిద్రలో కదులుతూ అతని భుజం మీదకి చేరి పొట్టపై చేయి వేసుకుని పడుకుంటుంది ఇషాన్వి. ఆలోచనల నుండి తేరుకొని చిరునవ్వుతో ప్రేమగా తన వైపు చూస్తాడు అదవ్. ప్రశాంతంగా ఉన్న ఆమె సుందరవదనాన్ని అడ్మైరింగ్గా చూస్తూ నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఇలా ఇద్దరం దగ్గరగా ఉంటే ఇంత బాగుంది. నువ్వు మనస్ఫూర్తిగా నీకు నువ్వు నాకు దగ్గర కావాలంటే చాలా కష్టమే. అయినా సరే ఇష్టంగా ఎదురు చూస్తాను అని డీప్ బ్రీత్ తీసుకుని హ్యాపీగా పడుకున్నాడు. మార్నింగ్ 7 అవుతుండగా మత్తుగా కళ్ళు తెరిచిన ఇషాన్వి తను అదవ్ కౌగిలిలో ఉందని రియలైజ్ అయ్యి తలెత్తి అదవ్ వైపు చూసింది. హాయిగా పడుకుని ఉన్నాడు. తన చుట్టూ బిగించిన అదవ్ చేతిని మెల్లిగా విడిపించుకుని లేవబోతుంటే అంటూ మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు అదవ్. చిరు కోపంగా చూసిన ఈశాన్వి అతని భుజంపై పించేయడంతో సర్రుమని పుట్టిన నొప్పికి తొల్లిపడినట్టుగా టక్కున కళ్ళు తెరిచాడు అదవ్. తన చుట్టూ అతని చేతి పట్టు సడలగా వెంటనే లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది ఈశాన్వి. భుజంపై చేతితో రుద్దుకుంటూ, ఏమైందే? నర్స్ నీకు వేయాల్సిన ఇంజెక్షన్ నాకు కానీ వేయలేదు కదా అంటూ చుట్టూ చూసిన అదవ్ నర్స్ కనిపించకపోవడంతో ఈశాన్వి వైపు అనుమానంగా చూశాడు. నువ్వే గిల్లావు కదా?
అవును, పేషెంట్ని పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నామని నిద్రలేపాను. మొగుణ్ణి ప్రేమగా ముద్దు పెట్టి లేపాలి కానీ ఇలా కందిపోయేలా గిల్లి లేపుతారా? ఈ రౌడీ పిల్లంతో ఎలా వేగాలో ఏంటో అనుకుంటూ లేచి బెడ్ దిగి ఆమెకు చెయ్యందించాడు. ఎక్కడికి? ఫ్రెష్ అవ్వడానికి. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ అంటూ అతని చెయ్యిని పక్కకు నెట్టి మెల్లిగా బెడ్ మీద నుండి దిగి అడుగు ముందుకు వేసిందో లేదు తోలి పడబోయింది. వెంటనే తనని పట్టుకున్నాడు అదవ్. నిలబడ్డానికి కూడా ఓపిక లేదు నీకు. నా హెల్ప్ నీకు ఇష్టం లేకుంటే అప్పుగా తీసుకో, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు తిరిగిచ్చి, డీలోకేనా అన్నాడు నవ్వుతూ. అతన్ని ఒక పిచ్చి చూపు చూసి అతనితో పాటు కదిలింది ఈశాన్వి. ఆమెను వాష్రూమ్లో పంపించి బ్రష్ టూత్పేస్ట్ చేతికి ఇచ్చాడు. బీ కేర్ఫుల్ అని డోర్ దగ్గరగా వేసి తను ఫ్రెష్ అయ్యేలోపు కాఫీ ఆర్డర్ చేశాడు. ఇద్దరి కాఫీ ఫినిష్ అయ్యేసరికి టిఫిన్ క్యారియర్ తీసుకుని హాస్పిటల్కి వచ్చారు భూమి, అనంత్. ఈశాన్వి ఎలా ఉంది ఇప్పుడు? తన చెంప మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది భూమి. ఫైనక్క, కొంచెం నీరసంగా ఉంది. కొన్ని రోజులు ఆఫీస్ డ్రెస్ పక్కన పెట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకో. చిన్నగా నవ్వి ఊరుకుంది ఈశాన్వి. అదవ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఈశాన్వి దగ్గర నేనుంటాను అంది భూమి. లేదు నా, నేనుంటాను. ఆఫీస్కి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను. ఐ కెన్ మేనేజ్. అలాగే అదవ్, నీ ఇష్టం అంది భూమి సన్నన నవ్వుతూ. కాసేపు మాట్లాడి భూమి, అనంత్ వెళ్ళిపోయారు. ఈశాన్వి హెసిటేట్ చేస్తున్నా తానే తినిపిస్తూ కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్నాడు అదవ్. రాత్రి వరకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది ఈశాన్వి. డిన్నర్ చేసి ఈశాన్వి కోసం భోజనం తీసుకుని తమ గదిలోకి వెళ్ళబోతున్న అదవ్ భువనేశ్వరి పిలుపుకి వెనక్కి తిరిగాడు. ఏంటి మా? అదవ్, నీకు ఆ అమ్మాయికి మధ్య ఏం జరుగుతుంది? మీ రూమ్ అంతా అన్ని వస్తువులు చిందరవందరగా పడున్నాయి. ఆ అమ్మాయి సడన్గా పడిపోయింది. అదంతా చూస్తే నిన్న మీ మధ్య పెద్ద గొడవే జరిగినట్టు అనిపిస్తుంది. ఏం జరిగింది అడిగింది ఆందోళనగా. గొడవేం లేదుమా. తన పేరెంట్స్ని తలుచుకుని బాధపడింది. ఆ బాధలోనే నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని కాస్త మండిపడింది. అంతకు మించి వేరే ఏం లేదు. నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానురా? బంగారం లాంటి నా మేనకోడల్ని కాదని ఆ అమ్మాయిని చేసుకున్నావు. ఓని తనతో ఆయన సఖ్యంగా ఉంటున్నావంటే అది లేదు. నువ్వంటే ఇష్టం లేదని చేసుకుని అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు. ఓ సుఖం లేదు, సంతోషం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దాన్ని వదిలేసి అనికను పెళ్ళి అంటుండగాని స్టాప్ ఇట్ మా అని అరిచాడు అదవ్. అది కాదురా, నీ మంచి కోసమే మా, ప్లీజ్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. నా మంచి కోసమా? నాకు కావాల్సిందేంటో నీకు తెలుసా? ఈశాన్వి, తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నా ప్రాణం. తనకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కానీ తనకి నేనంటే ఇష్టమే. మా భార్యాభర్తల మధ్య బయటికి చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ అన్నీ సెట్ అవుతాయి. ఈ విషయం మీకు మా పెళ్ళైన రోజే చెప్పాను. అయినా ప్రతిసారి అదే విషయం గురించి అడుగుతున్నావు. మాకు సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వండి. అనిక గురించి నా ముందు మళ్ళీ మాట్లాడకు. అప్పుడే తనని చేసుకోలేదు, ఇక ఇప్పుడు అసలు అలా ఎలా మాట్లాడుతున్నావా నువ్వు? కొన్ని పరిస్థితుల వల్ల ఈశాన్విలా మారింది. కానీ తను బంగారం. ముందు ముందు మీకే తెలుస్తుంది. అమ్మా నాన్నలకు దూరమైన తనకి ఇప్పుడు అన్నీ మనమే. తను ప్రేమించకపోయినా పర్లేదు కానీ ద్వేషించకమా. నీ మాటలతో తన మనసును నొప్పించకుండా చూసుకో అని చెప్పేసి అదవ్ వెళ్తుంటే బ్లాంక్గా చూస్తూ తన గదిలోకి వెళ్ళింది భువనేశ్వరి. అదవ్ రూమ్లోకి వెళ్ళేసరికి పడుకుంది ఈశాన్వి. తనని బలవంతంగా లేపి తినిపించేసి టాబ్లెట్స్ వేయించి తను పడుకున్నాక కాసేపు వర్క్ చేసుకొని పడుకున్నాడు అదవ్. మార్నింగ్ అదవ్ లేచేసరికి ఆఫీస్కి రెడీ అవుతుంది ఈశాన్వి. ఏంటి అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నావా? 2 రోజులైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంట్లో ఉండడం కన్నా వర్క్ బిజీలో ఉంటేనే బాగుంటాను నేను. నీతో పాటు నేను ఉంటానే. ఇంట్లో వద్దు అంటే సరదాగా ఎటైనా వెళ్దాం. టెంపుల్కో, మూవీకో, నీకు ఇష్టమైన ప్లేస్కి. సరదాగానా? విరక్తిగా నవ్విన ఈశాన్వి. నాకంటూ ఇలాంటి సరదాలు లేవు. సరదాగా తిరగాలన్న మూడ్, ఉత్సాహం రెండూ లేవు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు డ్రాప్ చేస్తావా? నేను వెళ్ళనా? మొండిగటం చెప్తే వినో కదా. 10 మినిట్స్లో రెడీ అవుతాను అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిన అదవ్ బ్రేక్ఫాస్ట్ చేసి తనతో పాటు స్టార్ట్ అయ్యాడు. ఈశాన్విని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 4 రోజులు ఇట్టే గడిచిపోయి వీకెండ్ రానే వచ్చింది. మార్నింగ్ వర్కౌట్ ఫినిష్ చేసుకుని అదవ్ రూమ్లోకి ఎంటర్ అవ్వడం, రెడీ అయ్యి రూమ్ నుండి ఈశాన్వి ఎగ్జిట్ అవ్వడం ఒకేసారి జరగడంతో చూసుకోకుండా ఇద్దరి తలలు ఢీకొట్టుకున్నాయి.
తల రుద్దుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు. పొద్దు పొద్దున్న నా తల పగలగొట్టావు కదే, చూసుకుని రావచ్చు కదా. అదవ్ మాటలకి గుర్రుగా చూసింది ఇషాన్వి. నువ్వే కళ్ళు ఎక్కడో పెట్టుకుని వచ్చావు అని అతను నెట్టేసి వెళ్తుంటే నవ్వుకుని లోపలికి వెళ్ళిన అదవ్ సడన్గా ఏదో రియలైజ్ అయ్యి డోర్ నుండి బయటికి చూశాడు. టీషర్ట్ ట్రౌజర్లో ఉంది ఇషాన్వి. వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తి ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. ఇషాన్వి శివాలున తల తిప్పి చూసేసరికి ఆమె చెయ్యి వదిలేశాడు. ఇషాన్వి, ఇలాగే కిందికి వెళ్తావా? యా, బాగానే ఉన్నాను కదా. బాగానే కాదు, చాలా బాగున్నావు. కానీ అందరి ముందు ఇలాంటి డ్రెస్ బాగోదేమోనే, ఇంటి కోడలు కదా. అదంతా నాకు అనవసరం, నాకు ఇలాగే కంఫర్ట్ ఉంటుంది అని ఈశాన్వి వెళ్తుంటే చెప్తే వినవు కదా అంటూ ఆమె నడుం పట్టుకుని అమాంతం భుజాన ఎత్తుకున్నాడు. వదలరా అని ఈశాన్వి వీపుపై కొడుతుంది. తనని తీసుకొచ్చి బెడ్పై పడేసిన అదవ్ కాలు బ్యాలెన్స్ ఆగక స్లిప్ అయ్యి ఈశాన్వి పైన పడిపోగా ఆమె మెడ వంపుని ముద్దాడాయి అతని పెదవులు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈశాన్వి అదవ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈశాన్వి మనసులోని కోపాన్ని బాధను తగ్గించి అదవ్ ఆమెకు దగ్గర కాగలడా? వాళ్ళిద్దరినీ విడదీయడానికి వివేక్ ఎలాంటి ప్లాన్లు వేయనున్నాడు? ఆ ప్లాన్లను అదవ్ తిప్పికొడతాడా? భూమి అనంతల మధ్య ఏం జరగబోతుంది? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.